కోరుకుంటున్నాం. ఇది మున్సిపాలిటీ కావాలి, రెవెన్యూ డివిజన్ కావాలని. ఎందుకంటే మనది ఇంతకుముందు మహబూబ్ నగర్ జిల్లా ఉన్నప్పుడు నారాయణపేట రెవెన్యూ డివిజన్ ఉండే, ఇప్పుడు రెవెన్యూ డివిజన్ నారాయణపేట జిల్లా అయింది. మనకి ఆత్మకూరుకి రెవెన్యూ డివిజన్ కావాలని కోరుకుంటాడు. ఆ బాలబ్రహ్మేంద్ర స్వామి ఆశీర్వాదంతో ఈ ఊర్లో వాళ్ళు ఏం కోరుకున్నారో అదన్నీ ఫలించాలని ఈ సభాముఖంగా కోరుతూ, ఇంకా ఈ ఊరు ఆత్మకూరు డెవలప్ కావాలి, మంచిగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా సుఖశాంతిగా ఉండాలి, వాళ్ళంతా ధర్మ మార్గంలో నడవాలని ఈ సభాముఖం కోరుకుంటూ, మనకందరికీ మినిస్టర్ గారే హెడ్ కాబట్టి వాళ్ళకి హెడ్ వీళ్ళు ఉన్నారు, మినిస్టర్ గారికి హెడ్ ఇక్కడ ఉన్నారు మన లలితమ్మ గారు. ఎందుకంటే హోమ్ మినిస్టర్ వాళ్ళు రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ పేరేంట్లే, ఇంటికి హోమ్ మినిస్టర్ మన లలితమ్మ గారు. కాబట్టి ఆ లలితమ్మ గారును, ఎందుకంటే ఇప్పుడు శ్రీహరి గారు ఎంత మంచి పని చేసినా ఏం పేరు పొందినా దానికి వెనక సపోర్ట్ ఎవరంటే మన లలితమ్మ గారిదే ఉంటుంది. ఎందుకంటే అర్ధాంగిని అంటాం మేము, ఎందుకంటే భర్త దాంట్లో శరీరంలో అర్ధ భాగం భార్యది ఉంటుంది అంటాం. కాబట్టి శివశక్తిని నమ్మేవాళ్ళం మనమందరం. ఆ ఒక్క శ్రీహరి గారు ఇంకా ముందల మంచి పని చేయాలి, చాలా మంది పని చేస్తాడు. నేను చూస్తున్నాను ఆయన ఒకటే, ఎక్కడెక్కడ గుడిలు ఉన్నాయి, ఎక్కడెక్కడ దేవస్థానాలు ఉన్నాయి, పాత గుడిలు అవన్నీకి ఆయన ఫండ్ ఇస్తున్నాడు. మన మఠంలో గోశాల ఉంది సార్, ఇట్లా గోశాల ఉంది, మీరు పశు మంత్రి అయ్యిండు, అదే వెటర్నరీ మంత్రి అయ్యిండు, మీరు ఒక గోశాల చేయాలని ఇమీడియట్లీ రాసిండు. ఆల్రెడీ వాళ్ళు మన మఠానికి వచ్చి మళ్ళీ ఎస్టిమేట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఇంకొక 10 రోజుల పనిని స్టార్ట్ చేస్తారు. ఆయన కాకుండా మన జూపల్లి కృష్ణారావు ఆయన మినిస్టర్ ఉన్నాడు, ప్రవాస ఉద్యమ మినిస్టర్, ఆయనతోటి 50 లక్షలు మన మఠానికి ఇప్పించిండు. ఎందుకంటే నేరడుగా చాలా పురాతనమైన మఠం ఇది, ఈ మఠం డెవలప్ కావాలి, ఈ మఠం నుంచి మంచి కార్యక్రమం చేయాలని ఆయనను మా మఠం గురించి ఆలోచన చేస్తున్నాం. అలాంటి వ్యక్తి ఇప్పుడు మాకు అధికారం వచ్చింది, మనమందరూ సద్వినియోగం చేసుకోవాలి. అలాంటి వ్యక్తి ఇంకో ఎప్పుడు అధికారంలో ఉండాలని ఈ వేదిక ముఖాంకర నేను కోరుకుంటానని సభాముఖంగా చెప్తూ, మీరందరికీ ఆ బాలబ్రహ్మేంద్ర స్వామి ఆశీర్వాద ఎప్పుడు ఉండాలి. మీరు మనసులో ఏం కోరుకున్నారు, మీరందరికీ ఆ మనసు కోరుకున్నంత ఆయన ఆశీర్వాదం చేయాలి. మీరందరూ సుఖ శాంతి సమృద్ధిగా నిలసాలని